ఓకే. సో బాలయ్య బాబు గారు మీరేమో చేతులు కట్టుకుని మరీ ఉన్నారు ఏంటి? ఇది ఇద్దరు పక్క పక్కనే జరుగుతుందండి షూటింగ్. యాక్చువల్లీ వాళ్ళది ఇట్లు మారేడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం జరుగుతుందంటే వాళ్ళది మన ఆ సినిమా ఏంటండి మన గోపి గారు వీరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుందండి. యాక్చువల్లీ మాది నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అంటే వాళ్ళది ముందు రోజుకి అయిపోవాలి సెట్లో, అదే సెట్లో. కానీ దాని ముందు రోజు వర్షం పడిందండి. సో వర్షం పెడితే మొత్తం అంతా ఇది అయిపోతే డిస్టర్బ్ అయిపోయి హాఫ్ డే పోయిందండి. సో బాలకృష్ణ గారు అడిగితే లేదంటే రేపు సెట్ లేదంటే ఎవరిదంటే నరేష్ అంటే నేను చెప్పని వాళ్ళు ఈ సైడ్ చేసుకున్నారంటే మేము అంటే ఆ ఒక్కరోజు మేము అంటే ఒక హాఫ్ డే వాళ్ళు వర్క్ కావాలంటే ఒక వన్ సైడ్ వాళ్ళకి వదిలేసామండి, ఇంకో సైడ్ మేము చేసుకుంటున్నాం. సో కరెక్ట్గా ఆయన వెళ్తున్నారు, ఇంకా అయిపోతుంది. ఆ రోజు లంచ్కి ఎక్కడికి వెళ్తుంటే కలుద్దామని మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చానండి. ఆయన బయలుదేరుతున్నారు కరెక్ట్గా. సో రండి బాలకృష్ణ గారు బయలుదేరుతారంటే జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. సో లైక్ ఆయన ఏదో మామూలుగా అందరితో మాట్లాడుతున్నారండి. అప్పుడు రేపు ఒక తమ్నేల్ చూస్తారు మీరు, అంటే బాలకృష్ణ గారి కోసం నరేష్ గారు ఏం త్యాగం చేశారో తెలుసా అని చెప్పి ఏం చేశారు? ఇప్పుడు ఒక రోజు త్యాగం చేశారు కదా మీరు, అలాంటిది ఒక హాఫ్ డే అది వస్తుంది మీకు రేపు. అలానే కదండి. అంటే ఇప్పుడు అక్కడ వర్క్ అవ్వలేదండి, వాళ్ళు సెట్ అనుకున్నారు. ప్లస్ గోపి గారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ అవుతుంది. ఏమవుతుందంటే చాలాసార్లు మేము కూడా ఏమవుతుందంటేనండి ఆర్టిస్ట్కి ఒకసారి కావాలి. ఇప్పుడు వెనిల్ కిషోర్ కావాల్సి వస్తుందండి ఈ సినిమా చేసినప్పుడు. మాకు హాఫ్ డే వరకు కావాలి శంకర్ గారి సినిమా అంటే మేము పంపిస్తాం జరుగుతుందండి. అది మాట్లాడుకుంటూ ఉంటాం. ముందు అతను వర్క్ తీసేసుకుని పంపిస్తుంటుంది. ఇట్స్ ఆల్ అంటే నేను 2-3 సినిమాలు చేసినప్పుడు అంటే మొన్న కూడా అండి, ఇప్పుడు నా స్వామి రంగా జరుగుతుంది ఆ ఒకటి అడగండి. నా మార్నింగ్ ఏమో అక్కడ షూటింగ్ చేసుకొచ్చింది ఆ ఒకటి అడక్కు, నైట్ వచ్చి హైదరాబాద్ వైజాగ్ వచ్చింది, నైట్ నా స్వామి రంగా షూట్ చేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయాడు. సో ఒకసారి ఏమవుతుందంటే మనకు ఆ డేట్స్ ఆ ప్లేస్ రిక్వైర్మెంట్ బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అవన్నీ ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ కామన్ థింగ్ అండ్ ప్రాక్టీస్. అది ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.